అవగాహన సదస్సు కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న జానకిపురం గ్రామ సర్పంచ్ శ్రీ భీమిరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి మరియు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథి చేసిన హన్మకొండ జిల్లా ఏడి శ్రీనివాసరావు సార్ గారికి మరియు హన్మకొండ జిల్లా డిప్యూటీ ఇన్స్పెక్టర్ సార్ సారంగపల్లి సార్ గారికి మరియు మండల తహసీల్దార్ సార్ సారం సార్ గారికి మరియు మండల సర్వే సురేందర్ సార్ గారికి మరియు గ్రామ ఉప సర్పంచ్ మరియు అధ్యక్షులు మరియు మిగతా వార్డు సభ్యులు ఇక్కడ ఈ కార్యక్రమంలో భాగస్వాములైన గ్రామ ప్రజలు ముఖ్యంగా రైతులందరూ కూడా హృదయపూర్వకంగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే చరిత్రలో మనకు జాతీయ చరిత్రలో గొప్ప కార్యక్రమం ఇది. మన ముందుకు దాదాపు 100 సంవత్సరాల క్రితం జరిగిన సర్వే కార్యక్రమం ఇప్పటికి కొనసాగుతుంది. మేము నా చిన్నప్పటి చూస్తున్నా గత 7 సంవత్సరాలుగా సర్పంచ్ గా బాధ్యతలు చూసినాం. మరియు గత 6 నెలలుగా ముఖ్యంగా మీకు అందరూ తెలుస్తుంది ఏంటంటే నేను కూడా సార్ గారి ఆధ్వర్యంలో సార్ దగ్గర శిష్యుడిగా లైసెన్స్డ్ సర్వేగా శిక్షణ పొంది ఉన్నాను. నాకు అవకాశం కల్పించినందుకు ముఖ్యంగా మన సర్వేరు సురేందర్ సారు మరియు డిప్యూటీ ఇన్స్పెక్టర్ సారు మరియు ముఖ్యంగా ఎంఆర్ఓ సార్ గారు అందరి ఆధ్వర్యంలో నేను ఒక శిష్యునిగా భూములపైన సర్వే శిక్షణగా పాల్గొని చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఏ గ్రామంలోనైనా సమస్యలు ఉన్నాయంటే అది మేజర్ ఉండేది ఒక భూ సమస్య. అది అన్నదమ్ములకైనా పక్క వాళ్ళకైనా ఎవరికైనా ఏంటంటే మనకున్న సమస్య అంతా భూ సమస్యలు. ముఖ్యంగా మన గ్రామంలో ఉన్నాయి ఏంటంటే 10 నెంబర్లు దొరుకునే వాళ్ళకి 9 నెంబర్ పట్ట ఉంటుంది, 9 నెంబర్ 10 నెంబర్ పట్ట ఉంటుంది. తర్వాత పట్ట అమ్ముకొని వాళ్ళ పేరు మీద పట్టాలు వచ్చింది, దురుకునే వాళ్ళకి పట్టాలేదు. ఇలాంటి సమస్యలు అందరికీ ఉన్నాయి. ఇక్కడ మ్యాక్సిమం ఇంటింటికి సమస్య ఉంది, మనందరూ తెలుసు. ఈ రోజు కూడా ఆ సమస్యలో ఒక పత్రం తీసుకొని రావడం కూడా జరిగింది. మీ అందరికీ ఇది ఇంత అవకాశం మళ్ళీ రాదు మనకు. ఎందుకంటే మన చుట్టూ ఉన్న తాటికాయలు కావచ్చు, ఎలుకతుర్తి అంటే గదంపల్లి, మల్లికూర్ల, నానేరి చుట్టూ 5 గ్రామాల పొలిమర మొత్తం ఎంతవరకు అంతవరకు కూడా ప్రతి అంగుళం కూడా సర్వే చేయడం జరుగుతుంది. ప్రతి సర్వే నెంబర్ కూడా బెటాయించడం జరుగుతుంది. కాకుంటే ఇవన్నీ జరగాలి. 100 సంవత్సరాల నుంచి ఉన్న మన సమస్యలన్నీ పరిష్కారం కావాలంటే ఈ ఒక్క కార్యక్రమంతో అవుతుంది. ఈ ఒక్క కార్యక్రమం కావాలంటే ప్రతి ఇంటి నుండి ప్రతి రైతు ఒక సర్వే నెంబర్ జరుగుతుందంటే చుట్టూ 4 ఆ 4 కూడా రైతులు అక్కడ నిల్చోవాలి. ఎలాంటి నిక్షేపం లేకుండా వాళ్ళు, ఎందుకంటే ఒక అనుభవం ఉన్న వాళ్ళు ఇక్కడ రావాలి అని చెప్తే మీరు చెప్పకుండా సర్వేలో తెలిసిపోతుంది. కానీ మనం నిజాయితీగా ఒప్పుకుంటే అనుభవం వాళ్ళు ఈజీగా అవుతుంది. తర్వాత అక్కడ మనం సమస్య భూమి మీద పంచాయతీలు ఏర్పాటు చేసుకోండి. దయచేసి మన సమస్యలు సాల్వ్ చేయడానికి వచ్చారు కాబట్టి నిలబడి మనకున్న ఆధారం ఏంది, మనం అనుకున్న కాగితం ఏంది, ఎప్పటి చూపించాలి అవన్నీ కూడా ఒక ఫైల్ రెడీగా పెట్టుకొని మన భూమికి వచ్చినప్పుడు ఎక్కడ వరకు అక్కడికి వెళ్ళే అవసరం లేదు. మన భూమికి వచ్చినప్పుడే మనం నిలబడి మన గ్రామ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో మిగతా గ్రామ పెద్దలు అనుకున్న పెద్దలందరి సమక్షంలో మనకున్న సమస్యలు తెలుపుకొని దయచేసి ఈ కార్యక్రమంలో మన సమస్యని పరిష్కరించుకున్నాం. అదేవిధంగా మీ అందరి సమక్షంలో మన గ్రామం తరఫున ఇక్కడున్న వేదికపై ఉన్న పెద్దలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలపాలి. ఎందుకంటే తెలంగాణ మొత్తంలో 300 పై గ్రామాలు సెలెక్ట్ అయితే హన్మకొండ జిల్లాలో ఫస్ట్ సెలెక్ట్ అయింది మన జాతి గ్రామం. అది ఎలా సెలెక్ట్ అయిందంటే మన మండల స్థాయి నుండి జిల్లా స్థాయి నుండి మన గ్రామంలో ఏ సమస్య ఉంది అనే ఒక సమస్యను గుర్తించి దాని మీద పూర్తి వివరణతో ఒక డాక్యుమెంట్ తయారు చేసి రెవెన్యూ డిపార్ట్మెంట్ పంపిస్తే అక్కడి నుండి మనం మంజూరు వచ్చింది. అంటే అక్కడికి వెళ్ళిందంటే కారణం ఇక్కడ వేదికపైన మన అధికారులు మాత్రమే. కాబట్టి ఈ గ్రామానికి ఇంత గొప్పటి అవకాశం కల్పించిన పై వేదికపై ఉన్న రెవెన్యూ మరియు సర్వే డిపార్ట్మెంట్ అధికారులకు నేను పూర్తిగా నా తరఫున మరియు మన గ్రామ తరఫున శిరస్సు వచ్చి నమస్కారం తెలుస్తున్నాను సార్. మీకు మీ ఆధ్వర్యంలో రాబోయే 2 నెలల పాటు మా గ్రామానికి సహకరిస్తాం సార్. మేము కూడా పూర్తిగా మేము మర్పిస్తాం. అదేవిధంగా ఈ వేదిక ద్వారా దయచేసి ఒక చిన్న రిక్వెస్ట్ కోరుకుంటున్నాం సార్. మీ ఆధ్వర్యంలో నాకు లైసెన్స్ సర్వేగా 7 మండలం కలర్ చేసింది సార్. దయచేసి మా ఓన్ గ్రామం కాబట్టి మన అవకాశం ఉంటే సర్వే అంతే వరకు మీకు చేదోడు వాదుడుగా ఉంటూ గ్రామాన్ని ముందు పంపించడానికి నాకు ఈ 2 నెలల పాటు గ్రామంలో లైసెన్స్ సర్వేగా పనిచేయడానికి అవకాశం ఉంటే కల్పిస్తారని ఆశిస్తూ మేము వేడుకుంటున్నాం సార్. గ్రామ సర్పంచ్ గారికి ఒక చక్కటి కార్యక్రమం జరిపించడానికి వారి అనుభవంలో వారికి అవకాశం వచ్చినందుకు మరో 100 ఏళ్ళు 1000 ఏళ్ళు డిజిటలైజ్గా ఈ గ్రామం రికార్డు భద్రంగా ఉండే విధంగా వారి యొక్క ఆధ్వర్యంలో జరగాలని సర్పంచ్ గారు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ.